ఇండియా నుంచి వెస్ట్ బెంగాల్కి ఫ్రీడమ్ కావాలని చెప్పేసి ఒక బంగ్లాదేశీ టెర్రరిస్ట్ చెప్పాడు. అండ్ దీని గురించి సీఎం మమతా బెనర్జీని వెస్ట్ బెంగాల్లో ఫ్రీడమ్ మూమెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పి కూడా వీడు చెప్పాడు. అసలు వీడు ఎవడు అండ్ వీని పేరు ఏంటి అంటే, ఈ టెర్రరిస్ట్ పేరు జైష్-ఉద్-దిన్ రెహమానీ. ఇతను చీఫ్ ఆఫ్ ఇస్లామిస్ట్ అవుట్ఫిట్ అసరుల్లా బంగ్లా టీమ్ ఏబిటి. అండ్ ఇది ఎంత వరస్ట్ అంటే, బంగ్లాదేశ్ యూత్ని అల్ఖైదాకి సప్లై చేసింది వీడే. సో అండ్ ఇది వరస్ట్ థింగ్ కాబట్టి, అండ్ ఇండియాలో ఏబిటి టీమ్ ఒక టెర్రర్ అవుట్ఫిట్ అండ్ ఇది బ్యాన్ కూడా చేయబడ్డది. అండ్ వీరు ఇప్పుడు బయటికి వచ్చారు. ఎందుకో తెలుసా? షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ నుంచి ఇప్పుడు కొత్తగా ఉన్న గవర్నమెంట్ వీని రిలీజ్ చేసిన వెంటనే వీడు వెస్ట్ బెంగాల్కి ఫ్రీడమ్ కావాలి, అలాగే ఖాళిస్తాన్ మూమెంట్స్కి ఏవైతే సపరేషన్ మూమెంట్స్ ఉన్నాయో ఇండియాలో వాటికి కూడా సపోర్ట్ చేస్తాం, 7 సిస్టర్స్ ఫ్రీడమ్ మూమెంట్స్కి కూడా సపోర్ట్ చేస్తాం, వాటికి కూడా సపోర్ట్ చేస్తామని అన్నాడు. అండ్ ఇండియా ఒకవేళ బంగ్లాదేశ్ మీద ఏదైనా రిటర్న్గా చార్జ్ చేయాలి అని అనుకుంటే చైనాతో కలిసి ఇండియన్ చికెన్ నెక్ మీద అటాక్ చేస్తాం, అప్పుడు 7 సిస్టర్స్ని విడదీస్తామని చెప్పి వార్నింగ్ చేశారు. అంటే వీడు ఏమైనా చేయొచ్చు, కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం బంగ్లాదేశ్ గురించి ఏం చేయొద్దు అని అనుకుంటున్నా. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? ఓకే, ఎమోషన్ ఎసైడ్. అండ్ వీడు ఏం గొప్ప వ్యక్తి కాదు అండ్ ఏం లేదు వీళ్ళ దగ్గర. అండ్ ఇప్పుడు ఇండియాకి కూడా నిజం చెప్పాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బంగ్లాదేశ్కి కావాల్సిన ఫ్యూయల్ అయినా సరే, లేదు అనుకుంటే ఆనియన్స్, టమాటో, వాళ్ళ ఫుడ్ సెక్యూరిటీ ఎంటైర్ ఇండియా చేతుల్లోనే ఉంది. అండ్ మనకొకరికే కాదు, వాళ్ళకు కూడా ఒక చికెన్ నెక్ కారిడార్ ఉంది. కింద చూసారా, బంగ్లాదేశ్ కింద ఇండియన్ 7 సిస్టర్స్ కాడ అక్కడ కూడా దానికి కూడా ఒక చికెన్ నెక్ ఉంది బంగ్లాదేశ్కి. దాన్ని కూడా కట్ ఆఫ్ చేస్తే బంగ్లాదేశ్ కూడా 20% ఆఫ్ ద పీపుల్ని కోల్పోతుంది. అక్కడ ఉన్న బిగ్గెస్ట్ పోర్టుకు కూడా బంగ్లాదేశ్ యాక్సెస్ పోతుంది. సో కాబట్టి ఇండియా కూడా నార్మల్గా ఏం లేదు. అండ్ వీడు టెర్రరిజం గురించి అంత అనుకుంటే, ఫస్ట్ చైనా ఒక టెర్రర్ అవుట్ఫిట్కి సపోర్ట్ చేయదు డైరెక్ట్గా. అండ్ ఒకవేళ చేసినప్పటికీ దాని ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ మొత్తం ఉన్న కాడికి చాలా తక్కువ ఉంది, అది కూడా గంగలో కలుస్తుంది. సో వీడు ఏమనుకుంటున్నాడో కానీ అవేమీ జరగవు. కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అండ్ ఇండియాలో చాలా ఎక్కువగా వైలెన్సెస్ జరుగుతాయి కావచ్చు ఫ్యూచర్లో. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న డివిజన్స్కి వీళ్ళు ఇంకా ఫ్యూయల్ చేయడానికి చూస్తారు. అది ఖాళిస్తానీ మూమెంట్ అయినా సరే, లేదంటే 7 సిస్టర్స్లో జరుగుతున్న మూమెంట్ అయినా సరే, ఇంకా ఏదైనా సరే. సో ప్రతి ఒక్కటి ఇదే కోణంలో చూడండి ఇండియాని విడదీయాలని చెప్పేసి ఇలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం నిజం చెప్పాలంటే 3 ఫ్రంట్ వార్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక దిక్కు పాకిస్తాన్, ఇంకో దిక్కు చైనా, ఇంకో దిక్కు బంగ్లాదేశ్. సో బీ కేర్ఫుల్ అండ్ ప్లీజ్ డివిజన్ మాటలకి వెళ్ళకండి. అండ్ ఎవరైనా వెళ్తే ప్లీజ్ కంప్లైంట్ ఇవ్వండి నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో. యాంటీ ఇండియా స్లోగన్స్ వస్తున్నాయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.